వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చానని పూతలపట్టు వైసీపీ అభ్యర్థి సునీల్ చెప్పారు. గతంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా డాక్టర్గా ప్రజలకు సేవలందించానన్నారు. తన సేవలను గుర్తించి సీఎం జగన్ తనకు మళ్లీ టికెట్ ఇచ్చారన్నారు. రాజశేఖర రెడ్డిలానే తాను కూడా ప్రజలకు సేవలందిస్తానంటున్న వైసీపీ అభ్యర్థి సునీల్తో మా ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లాలో తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 19 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ పార్టీ అధికారంలో లేకపోయినా తనదంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని నియోజకవర్గానికి సేవలు అందించారు. ఎవరిని ఇన్స్పిరేషన్ అయి రావాల్సి వచ్చింది? నియోజకవర్గ ప్రజలకు ఈసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్న ఆయన ఏం చేయబోతున్నారు అలాంటి విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం స్వతంత్ర టీవీ చేయబోతుంది. అన్న నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, బెస్ట్ ఆఫ్ లక్. అంటే 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు టికెట్ వచ్చి 2019 వరకు కూడా మీరు ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పుడు ప్రజలకు ఎటువంటి సేవలు మీరు అందించారన్న? అంటే అప్పుడు మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో కూడా లేదు. నమస్కారం అండి. రాజకీయాలకు రాకముందు నేను ఒక డాక్టర్గా, నా ప్రొఫెషన్ డాక్టర్గా ఉండింది. సో రాజకీయాలకు రాకముందు నేను గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నప్పుడు మరి రాజశేఖర్ గారు చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఒక డాక్టర్గా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక డాక్టరు రాజకీయాల్లోకి వస్తే ప్రజాసేవ ఏ విధంగా చేయొచ్చు, ప్రజారోగ్యం మీద ఏ విధంగా దృష్టి పెట్టచ్చు అనేది రాజశేఖర్ గారు చేసి చూపించారు. అంటే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ కానివ్వండి, 104, 108 ఇటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమాల్ని ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి దేశంలోనే ప్రప్రమాదంగా పౌరుల యొక్క ప్రజారోగ్యం మీద ఆయన తనదైనటువంటి ముద్ర వేశారు. అది నాకు ఒక ఇన్స్పిరేషను. 14 తర్వాత మీరు 5 ఏళ్ళు మీ యొక్క సేవల్ని నియోజకవర్గంలో 5 మండలాలకు కూడా అందించడం జరిగింది. అటు తర్వాత వచ్చినటువంటి ఎంఎస్ బాబు తర్వాత విజయం సాధించారు. అప్పుడు మీకు టికెట్ ఇవ్వకపోయినా అధిష్టానం మీరు ఏ రకమైనటువంటి ఆరోపణలు అయితే అధిష్టానం మీద చేయలేదు. అయితే ప్రస్తుతం ఎంఎస్ బాబు కొనసాగినటువంటి 5 ఏళ్లలో ఏ విధమైనటువంటి పాలన అందించారని మీరు అనుకుంటున్నారు? అయితే ఇప్పుడు టికెట్ అతనికి ఇవ్వకపోవడంతో అధిష్టానాన్ని వేలెత్తి చూపించినటువంటి సందర్భం అయితే ఉంది. అంటే 2014 నుంచి 2019 వరకు పార్టీకి ప్రజలకి అందుబాటులో ఉండి ఆ రోజు ప్రభుత్వం ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేసిందో ఆ కార్యక్రమాలన్నిటి మీద కూడా పోరాటం చేయగలిగాను. ఇదే మండలంలో మరి నీరు చెట్టు ప్రోగ్రాం కింద ఏ విధంగా నిధులు దుర్వినియోగమయ్యాయి, అలాగే పెన్షన్ల విషయంలో ఏ విధంగా వాళ్ళు దోచుకున్నారు, కొన్ని సంక్షేమ పథకాల పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కూడా ఆ రోజు పోరాటాలు చేసి కలెక్టర్ నోటీస్ తీసుకొచ్చి కొంతమంది అధికారులు సస్పెండ్ కూడా చేయడం జరిగింది. స్వతంత్ర టీవీకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ యొక్క నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మీకంటూ ఒక గుర్తింపుని తీసుకొని వచ్చుకున్నారు. డాక్టర్ గారంటే ఇప్పటికీ కూడా తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. ఇప్పటికీ మీకు అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చింది. అత్యధిక మెజార్టీతో కూడా గెలిచి ఈ యొక్క సీట్ని జగన్ గారికి మీరు ఒక బహుమతిగా కూడా ఇవ్వనున్నారు. అంటే ఈ నేపథ్యంలో మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఇక్కడ ఓటర్లకి? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. స్థానికంగా నాది సొంత మండలం, ఈ ఐరాల మండలం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త కానివ్వండి, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ 5 సంవత్సరాలు వారితో కలిసి నడిచాను. సో ప్రతి గ్రామంలో ఉన్న సమస్య నాకు తెలుసు. కొన్ని సమస్యలు అయితే ఆల్రెడీ ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి ద్వారా, ప్రభుత్వం ద్వారా అవి తీర్చబడ్డాయి. కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇది మనకేంటంటే కొంచెం కరువు ప్రాంతము. ఇక్కడ సాధ్యమైనంత వరకు కూడా మనము వర్షాపాతం తక్కువ కాబట్టి వర్షము వచ్చిన ప్రతిసారి కూడా దాన్ని మన భూగర్భ జలాల్ని పెంచే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవాలి. చెక్ డ్యాములు కానివ్వండి, లేకపోతే ఒక 2-3 ప్రాజెక్టులు కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాము. ఆయా ప్రాంతాల్లో ఆ యొక్క వాటర్ డ్యాములు కట్టి రైతులకు ఉపయోగపడే విధంగా, ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి రైతులు మామిడి రైతులు. సో వారికి పల్పు ఫ్యాక్టరీ ద్వారా వాళ్ళని ఇండస్ట్రీస్ని ప్రోత్సహించడం ద్వారా వారందరికీ కూడా ఒక మంచి లాభదాయకంగా భవిష్యత్తులో చేయాలని చెప్పి నా కోరిక. అట్లాగే ఇది ఇటు చెన్నై కానివ్వండి, ఇటు బెంగళూరు కానీ చాలా దగ్గర ఈ ప్రాంతానికి. ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే కనెక్టివిటీ వస్తుంది, ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యాయి.
ఒక 25% పనులన్నీ కూడా పూర్తిగా వస్తుంది. కాబట్టి ఈ కనెక్టివిటీ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఒక ఐటీ హబ్గా కానీ ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పడాలి. ఇక్కడ ఉన్నటువంటి యువతకంతా కూడా ఒక మంచి భవిష్యత్తుని మనం అందించాలని చెప్పి నా యొక్క ప్రధాన ఉద్దేశం. ఒక డాక్టర్గా ఉన్నటువంటి తాను దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాను. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచి రాష్ట్రానికి అంటే స్టేట్ బైఫర్కేషన్ కాకముందు కూడా మన 2 తెలుగు రాష్ట్రాలకి సీఎంగా కూడా ఉన్నారు. అటువంటి ఒక డాక్టర్ సీఎంగా అయినప్పుడు నేను నా నియోజకవర్గ ప్రజలకు ఎందుకు సేవ చేయకూడదు అనేటువంటి ఒకే ఒక దృక్పథంతో ఒకే ఒక ఆశయంతో కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీతో కూడా గెలుస్తానని, అదే సేవను ప్రజలకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అందిస్తూ వాళ్ళ యొక్క సేవలో మమేకమవుతానని డాక్టర్ సునీల్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ లోకేష్తో జై జిరామ్, స్వతంత్ర టీవీ, పూతలపట్టు.